వాసవి జై జై వాసవి. వాసవి మూల మంత్రం. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లౌం వం వాసవి కన్యకే మహ్యం సర్వసౌభాగ్యం దేహి దేహి స్వాహా. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్య పురాణ గాథ 27వ అధ్యాయం. 1. కుసుమశ్రేష్ఠి మరియు వైశ్యుల సమావేశం. జగన్మాత దర్శనానంతరం కుసుమశ్రేష్ఠి 102 గోత్రుల వైశ్యులను నగరస్వాముల బాలనగరులతోడ శ్రీ భాస్కరాచార్యుల వద్ద సమావేశం గావించెను. కుసుమశ్రేష్ఠి ముందుగా సభకు సమస్కరించి, ఓ సభాసదులారా, శ్రీ నగరేశ్వర స్వాముల మీద ప్రమాణము చేసి శపథము చేయుచున్నాను. నా కుమార్తె మీ అందరికిని ప్రియమైన శ్రీ వాసవి కన్య వివాహ విషయమున చక్రవర్తితో యుద్ధము సంభవించునే అని భయం పడకుడు. మనకు సంభవించిన ఈ విపత్తు నివారణకై శ్రీ వాసవి కన్యతో పాటు మేము అగ్నిప్రవేశం చేయుటకు నిశ్చయించుకున్నాము. అప్పుడు మీరు మన ఆర్యవైశ్య కులము క్షేమముగా సుందరంగా ఉండెను. కావున మీరందరూ మా అగ్నిప్రవేశమునకు అనుమతినివ్వనలని ప్రార్థించెను. అది విని నగర స్వాములందరూ మాకు మూకుమ్ముడిగా ముక్త కంఠమున ఓ కుసుమశ్రేష్ఠి, ఇది సమంజసము కాదు. శ్రీ వాసవి కన్య మీ ఒక్కరి కూతురు కాదు, యావత్తు మన ఆర్యవైశ్య కులమునకు కూతురే సుమా. ఆర్యవైశ్య కులమున ఏ ఒక్కరికి కష్టము సంభవించినవో అది అందరికీ వచ్చినట్లే. శ్రీ వాసవి కన్య మన ఆరాధ్య గౌరవ బాలిక. ఆమె కోసము అన్నిటినీ పరిత్యజించి మీతో పాటు మేమును అగ్నిని ప్రవేశించదము. మాకు ప్రాణములు గడ్డి పాచలతో సమానము. దీనిని మీరు అంగీకరింకంప తప్పదనసరి. శ్రీ నగరేశ్వరుని ప్రీతిపాత్రమైన ఆర్యవైశ్యకుల ప్రతిష్టను, శ్రీ వింధ్యావాసిని శ్రీ జనార్దన స్వామి, శ్రీ కోన కమలాదేవి మరియు శ్రీ భాస్కరాచార్యుల వారి ఆశీస్సులు కావలేను అని ఆశించువారు మాత్రమే మాతో ఏకీభవించి నిల్లుడు. ఇష్టము లేనివారు నిరభ్యంతరముగా వడలిపోండని పలికిరి. అంతా అటనున్న 102 గోత్రాల వైశ్యులు మీ నిర్ణయమే మా నిర్ణయమని కరతాళధ్వనుల్లో గావించుచు ముక్త కంఠమున పలికిరి. 2. భద్రశ్రేష్ఠి విన్నపించిన వృత్తాంతము. అప్పుడు 102 గోత్రాలలో ఒకడుగు జగన్నాథ నగర స్వామిని సభనుద్దేశించి, అయ్యలారా, మీకు నా జీవితమున జరిగిన ఒక ముఖ్య విషయము దీని ద్వారా జ్ఞప్తికి వచ్చినది వివరించదో వినడు. నాకు మహావిష్ణువు ఉన్న అత్యంత ప్రీతి భక్తితో నేను నిరంతరము ఓం నమో నారాయణాయ అను సప్తాక్షరి మంత్రమును నియమనిష్టలతో ఏకాంతమున బహుకాలము జపిస్తూ ఆ దేవాదిదేవుని గూర్చి తపస్సు చేసి తిని, నా భాగ్యవశమున శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమై వరమును కోరమనెను. అంతే నేను, స్వామి, నాకే కోరికయో లేదు, తక్షణము నాకు మోక్షమునొసగుమని ప్రార్థించి తిని. అంత దయాస్వరూపుడు ప్రసన్న భావముతో, వత్స, నీ కోరిక తప్పక నెరవేరును. కాలాంతరమున నీ బంధువులు ఒక కన్యతో కలిసి అగ్నిప్రవేశము గావింతురు. అప్పుడు నీవు భార్యా సమేతుడవై వారిని అనుసరించిపుము. ఇప్పుడు ఈ సంఘటన గమనించినది అయ్యది నిజమగునచున్నట్లు తోచుచున్నదన్ను. ఆ మాటలకు వారందరూ, అయ్యా, మీరు చెప్పిన పలుకులు మాకు అత్యంత
అంధకరమును కలిగించినది, జరుగుతున్నది జరగబోవు అన్నది దైవ నిర్ణయము అనిరి. ఇప్పుడు శ్రీ భాస్కరాచార్యులు, నాయనలారా, మీరు నిక్కము నచించితిరి. ఓ కుసుమశ్రేష్ఠి, నీవు వెంటనే శ్రీ వాసవి కన్యను సభకు పిలుపుంపురు అనేరు. అంతే సరేనని కుసుమశ్రేష్ఠి వెళ్ళి శ్రీ వాసవ కన్యకను తోడ్కొని వచ్చెను. 3. శ్రీ వాసవి కన్య సభా ప్రవచనము. శ్రీ వాసవి కన్య సభా ప్రవచనము. శ్రీ వాసవి కన్య దివ్యకాంతులు ప్రకాశించుచు చిరులాస్యములతో సభా మధ్యమున కురుదించెను. ఆమెను చూచి అందరూ మంత్రముగ్ధులైరి. కొందరు భావోద్వేగమున కన్నీరు గార్చిరి. శ్రీ భాస్కరాచార్యులు జరిగినంతయు వివరించెను. అప్పుడు శ్రీ వాసవి కన్య గురుదేవులకు, తండ్రికి మరియు సభాసదులకు నమస్కరించుచు ధీర గంభీర స్వరమున, ఓ అయ్యలారా, మీకు నాపై గల అనురాగపూరిత వాత్సల్యాభిమానులకు నమోవాకములకు. నా తండ్రి ద్వారా నా మనోనిశ్చయమును ఎరగించినాను. 102 ఆర్యవైశ్య గోత్రాలకు మోక్షము పొందు సమయము ఆసన్నమైనది. మీరు నాకు అత్యంత ప్రీతిపాత్రులు, సత్యాత్ములు. మీలోగల భయభ్రాంతులను జింకు గొంకులను పోరద్రలుడు. పవిత్రమైన అగ్నిలో నాతో పాటు ప్రవేశింపుడు. తృణప్రాయములో దేహములను విడవుడు. సూర్యచంద్రులున్నంత కాలము మన ఆర్యవైశ్య కులమునకు శాశ్వత కీర్తి లభించగలదు. సచ్చిదానంద స్వరూపముగు బ్రహ్మజ్ఞానమును మీరందరూ అనుభవించగలరు. 16 మహారాజులు, చక్రవర్తులు, దశరథాది భూపతులు మహావీరులై సామ్రాజ్యములను పరిపాలించిన వారు కాలమున జయింపగలిగిరా? లేదు కదా. కావున కాలస్వరూపుడవు పరమాత్మ సర్వజ్ఞుడు. జరుగుతున్నదంతయో ఆతని సంకల్పమే. దుఃఖించకుడు. జనన మరణాదులు దేహమునకే గాని ఆత్మకు లేవు. అట్టి ఆత్మకు శాశ్వతానందము సిద్ధించుచున్నది. ఇక మీరు శ్రీ భాస్కరాచార్యుల వారి ఆదేశానుసారము కార్యోన్ముఖులు కాండని పలికి శ్రీ వాసవి కన్య వెడలిపోయెను. 102 గోత్రాల వైశ్య దంపతులు వీర కంకణధార. శ్రీ భాస్కరాచార్యులు ముఖ్య నగరస్వాములతో వచ్చించి అగ్ని ప్రవేశమునకు సమ్మతించు వారందరును వీర కంకణ ధారణ సమయం వల్ల వలయనని నిర్ణయించుచు ఇట్లు పలికెను. నాయనలారా, ఇందులకు త్రికరణ శుద్ధితో అంగీకరించు ఆర్యవైశ్య దంపతులు మాత్రమే వీర కంకణములను మనస్ఫూర్తిగా ధరించవలెను. ఇందు ఎవరి ప్రమేయము గాని బలవంతము గాని మొహమాటములో గాని లేవు. మీ ఇష్టాయిష్టములు అనుసరించి ఆచరించవచ్చునెను. అంత ఆర్యవేశులందరూ ఒక్కసారిగా, మహాత్మా, మీ వాక్కు మా వైశ్యకులమునకు వేదవాక్కు. మా అందరికీ ఇది ముమ్మాటికి పంచభూతముల సాక్షిగా సమ్మతము అనేరి. అప్పుడు ఆచార్యుల వారు చాలా సంతోషము. అగ్ని ప్రవేశమునకు ఒక్కొక్క గోత్రమునకు ఒక జంట దంపతులు మాత్రమే వీర కంకణములు ధరింపవలనను అని చెప్పారు. అటువంటి వారికి మాత్రమే శ్రీ నగరేశ్వర స్వాముల వారి గోపురము నవరత్న ఖచిత సువర్ణ గోపురముగా దర్శనమిచ్చుచున్నది. వారి వాక్కుల ప్రకారం 102 గోత్రాల వైశ్యకుల దంపతులకు దగద్ధగద్ధయమానముగా ఆగుపించెను. అది జూచి అందరూ ఆశ్చర్యానందమునతో హరహర మహాదేవ, శంభో శంకర, పార్వతీతనయ, పార్వతీపతయే నమః నమో అనుచు సాష్టాంగ దండ ప్రమాణములు గావించిరి. నేను వెంటనే శ్రీ భాస్కరాచార్యులు కుసుమశ్రేష్ఠికి వీరంగణములకై పసుపు కొమ్ములను, కుంకుమ తాంబూలములను మరియు
పట్టు దారములను బంగారు పళ్ళెములు మందిడుకొని బ్రాహ్మణుల వేదగోష్ఠులతో భేరి డకా మృదంగ మంగళ స్తూర్యారవముల తోడ శ్రీ నగరేశ్వర స్వామి ఆలయమునకు తీసుకొని రావలసినదిగా ఆజ్ఞాపించెను. అట్లేనని కుసుమశ్రేష్ఠి కనుక పెళ్ళేరమునందు వీర కంకణములను సిద్ధం చేసుకొని 102 గోత్రాల ఆర్యవైశ్యుల ధర్మపత్ని సమేతులై వెంట నడువ మహావైభవముతో శ్రీ నగరేశ్వర స్వామి ఆలయమునకు చేరుకొని శ్రీ భాస్కరాచార్యుల వారి ముందుంచెను. అంత ఆచార్యుల వారు వీర కంకణములకు శాస్త్రోక్తముగా సంప్రోక్షణ పూజాదికములను ఆమునరును నిర్వహించెను. తదుపరి వీర కంకణముల గల బంగారు పళ్ళెరములను పెట్టుకొని భావోద్వేగమున కన్నీరు రాలుచుండ, ఓ నా ప్రియాతి ప్రియమైన శిష్యులారా, ఇటువంటి నా ద్వారా జరుగుచుండుట నాకొక్క వంక దుఃఖమును మరొక వంక ఆనందోద్రేకములను కలిగించుచున్నది. కావంతయు శ్రీ జగన్నాథుల వారి సంకల్పము అతి తొందరలలో మీకు శాప విముక్తి లభించి పరమేశ్వరుని దివ్య నివాసము లభించుచున్నది. ఇది సత్యము. ధర్మమేవ జయతి. ఇప్పుడు అగ్నికుండ ప్రవేశమునకు మొట్టమొదట ఏ దంపతులకు వీరకంకణ ధారణ చేయవలెనో వారు ముందుకు రండని ఆహ్వానించెను. ఓం తత్సత్. 27వ అధ్యాయం సంపూర్ణం. జై వాసవి. జై జై వాసవి. హరే శ్రీనివాస.